11 ప్రదక్షిణాలు చేస్తే చాలు. 11 రోజులలోపు తప్పకుండా మీరు కోరుకున్న మీ జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఇది కొన్ని కోట్ల మంది నమ్మకం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న 377 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన శ్రీ కేసరి హనుమాన్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని స్త్రీలు కిటికీలో నుంచి మాత్రమే చూస్తూ దర్శించుకోవాలి. పురుషులు గర్భగుడిలోకి వెళ్ళడానికి కింద నుండి ఒక గుహ ఉంటుంది. అందులోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. పురుషులు తప్పకుండా షర్ట్, బనీను, బెల్ట్ తీసి వెళ్ళాలి. మీరు ఏ దేవాలయంలో చూసినా హనుమంతుడికి సింధూరంతో అలంకరిస్తారు, కానీ ఈ దేవాలయంలో కుంకుమ పువ్వు మరియు గంధంతో మాత్రమే అలంకరిస్తారు. 5 అఖండ దీపాలతో గర్భగుడి వెలిగిపోతూ ఉంటుంది. దీపంలో ఉన్న నెయ్యిని మనం స్వీకరిస్తే మనలో ఉన్న చెడు తొలగిపోతుంది. మరియు హనుమంతుడి పాదాల దగ్గర నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీటిని ఒంటి మీద చల్లుకుంటే చర్మవ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఇంటి పైన చల్లితే దుష్టశక్తి మరియు కీడు తొలగిపోతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అనేది కూడా స్వామివారు ఇక్కడ చెప్తారు. స్త్రీలకు గర్భగుడిలోకి ప్రవేశం లేదు కాబట్టి బయటున్న హనుమంతుడికి ప్రదక్షిణలు చేసుకోవచ్చు. 1647 ఛత్రపతి శివాజీ గురువు శ్రీ సమర్థ రామదాసు గారు ఈ ఆలయాన్ని స్థాపించారు. మరియు ఇక్కడ దుర్గమాత, శివయ్య, సాయిబాబా, గణేశుడు, మిగతా దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఆలయం నుంచి బయటికి వచ్చాక మనకు కుడివైపున గోశాల కనిపిస్తుంది. గోవుల సేవలు చేయడం